హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యాబ్రిక్ టైల్స్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్, అంటే ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్, క్రాఫ్ట్ మెటీరియల్స్, ఇంకా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు నేను ఇంట్లోనే ఆర్గనైజ్ చేయాలి. అంతా గందరగోళంగా ఉంది. ఇక్కడ కొన్ని బాక్సెస్లో ఈ మెటీరియల్స్ దేనికది సపరేట్గా లేకుండా అన్నీ కలిపేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రాఫ్ట్ ఐటమ్స్. ఫోమ్ మెటీరియల్, ఇంకా హ్యాండ్మేడ్ డెకరేషన్ హ్యాంగింగ్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేయడం పెద్ద డీల్. నిజంగా ఇలాంటి పనులకి చాలా ఎక్కువ టైమే పడుతుంది. అయితే ఇవి జాయ్ఫుల్గా కూడా ఉంటుంది. పైగా నాకు ఇలాంటి పనులు అంటే చాలా ఇంట్రెస్టే కాదు, పిచ్చి కూడా. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి పిచ్చి ఉందా? అంటే చక్కగా ఆర్గనైజ్ చేయడం అంటే బోర్ అవ్వకుండా ఇష్టంగా చేయడం అని. అయితే ఇక్కడ నేను మొదట అన్నింటినీ ఏ బాక్స్లో ఏమున్నాయో చెక్ చేసి వాటిని సపరేట్ చేసి తర్వాత వాటి అవసరాన్ని బట్టి అందుబాటులో ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేస్తాను. ఇప్పటికి ఒక బాక్స్ అయితే అన్ప్యాక్ అయింది. మొదట ఈ డబ్బాలన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంబ్రాయిడరింగ్ మెటీరియల్స్. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ అన్ప్యాకింగ్ చేయాలి. ఇక్కడ ఈ బాక్స్లో అన్నీ కూడా చాలా వరకు క్రాఫ్ట్ ఐటమ్సే ఉన్నాయి. వీటిని క్రింది సెల్ఫ్లో సెట్ చేశాను. పనిలో ఇదొక పని ఏంటంటే, ఒక బాక్స్ చేతి నుండి జారిపడింది. ఇందులో చాలా చిన్ని స్టోన్స్, సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ సెట్ చేయాలి. ఇక్కడ అన్నింటినీ 2-3 సార్లు మార్చి ఆర్గనైజ్ చేసి చివరకు ఈ విధంగా సెట్ చేశాను. తర్వాత బార్డర్స్, ఫ్యాబ్రిక్స్ని ఆర్గనైజ్ చేయాలి. ఇవన్నీ కూడా సైజు వారి రకరకాల బ్యాగ్స్లో ఉన్నాయి. వీటన్నింటిని పెద్ద బ్యాగ్స్లో నుంచి తీసి బయట అడ్డు లేకుండా ఆ బ్యాగ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి వార్డ్రోబ్లో మరికొన్ని షెల్ఫ్లో అలాగే ఉంచేశాను. అన్నీ ఒకే రోజు ఆర్గనైజ్ చేయాలంటే కుదరదు కాబట్టి వీటిని నెక్స్ట్ డే ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈరోజు బ్యాగ్స్ని అన్ప్యాక్ చేసి ఇలా కొన్ని ఫ్యాబ్రిక్స్ని కప్బోర్డ్లో, మరికొన్నింటిని వార్డ్రోబ్లో ఈ విధంగా అరేంజ్ చేశాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా స్టిచ్ చేయాల్సి ఉంది. ఇందులో ఆల్రెడీ కొన్ని స్టిచ్ చేసినవి ఉన్నాయి, మరికొన్ని రెడీమేడ్వి కూడా ఉన్నాయి. ర్యాక్లో ఉన్నవి
బార్డర్స్ బ్యాగ్స్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ మొదలుపెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.